ఎందుకంటే స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా నోటీసులు అందుతున్నాయి. చిన్న చిన్న అభియోగాలు, వాటిని నేరాలంటానికి కూడా లేదు, చిన్న చిన్న పొరపాట్లు తప్పిదాలు అనొచ్చు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన కేసులు, ఎప్పుడో పాత కేసులు తిరగతోడి ఇమ్మీడియట్గా డిపోర్ట్ చేస్తూ ఆదేశాలు అందటం అనేది కలవర పెడుతోంది. దాదాపు దేశవ్యాప్తంగా మొత్తం కొన్ని వేల మందికి, 65 యూనివర్సిటీల్లో ఉన్న కొన్ని వేల మంది విద్యార్థులకు, ఇండియన్ స్టూడెంట్స్కి ప్రత్యేకించి ఎక్కువ ఈ నోటీసులు అందుకుంటున్న వాళ్ళు తెలుగు స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నత విద్య కోసం అక్కడికి వెళ్ళటం పరిపాటి గడిచిన 2 దశాబ్దాలుగా చూస్తున్నాం. కలవరపడుతున్నారు స్టూడెంట్స్, వారి తల్లిదండ్రులకి చెప్పుకోలేక కొందరు. ఎందుకంటే వచ్చే నెలలో ఈ ప్రోగ్రాం ఉంటుంది, కాన్వకేషన్ ప్రోగ్రాం ఉంటుంది. అక్కడి నుంచి ఎంఎస్ పట్టా పుచ్చుకోవాల్సిన వాళ్ళ కాన్వకేషన్కి అటెండ్ అయ్యి తల్లిదండ్రులకి సంతోషంగా పిలవాలనుకుంటున్న వాళ్ళు కూడా గతుక్కుమంటున్న పరిస్థితి. కొందరైతే ఇన్ఫార్మ్ చేయట్లేదు పేరెంట్స్కి. ఎందుకంటే చిన్న చిన్న పెట్టి కేసెస్, వాటిని నేరాలు అనలేం, పెట్టి కేసెస్ అంటాం. జనరల్గా పిలిచి మందలించి పంపించేస్తారు. దే విల్ బి పుట్ అండర్ అబ్జర్వేషన్ ఫర్ ఎ సర్టన్ పీరియడ్. బట్ అలా కాకుండా ఇదేదో కచ్చగట్టినట్టు, కత్తిగట్టినట్టు పిల్లల్ని ఇబ్బంది పెడుతున్న దాని మీద ఇప్పటికే తానాన్ని సంప్రదిస్తున్నారు. తానా కూడా ఇన్ఫ్యాక్ట్ చాలా ప్రొయాక్టివ్గా వ్యవహరిస్తుంది. ఈ మొత్తం అంశానికి సంబంధించి ఈరోజు ఎన్ఆర్ఐ లైవ్ షోలో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు చెన్నూరి వెంకట సుబ్బారావు గారు యుఎస్ఏ నుంచి. నమస్తే సుబ్బారావు గారు. అలాగే కిరణ్ తుమ్మల గారు కూడా జాయిన్ అయ్యారు యుఎస్ నుంచి. మరి కాసేపట్లో మావిడి గిరిధర్ గారు కూడా జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ కిరణ్ తుమ్మల గారు, లాస్ట్ వీకే ఇన్ఫ్యాక్ట్ మనం చర్చించుకున్నాం. చాలా అంటే ఈక్వల్గా స్టూడెంట్స్తో పాటు మనకు కూడా కన్సర్న్ ఉంది. మన రాష్ట్రాల నుంచి వెళ్ళిన పిల్లలు చాలా కష్టపడి తల్లిదండ్రులు వారిని వాళ్ళ మీద, అంటే మనం పెట్టుబడిన మాట వాళ్ళేం కానీ దాదాపు 50 లక్షలు వాళ్ళు ఈ కోర్సు పూర్తి చేసుకుని వెనక్కి తిరిగి రావడానికి అక్కడ ఇక్కడ అప్పో చేసి తాకట్టు పెట్టి, పొలం పుట్ర తాకట్టు పెట్టి మరి పంపిస్తున్న తరుణంలో ఇటువంటి విపత్కర పరిస్థితి ఎదురు కావటం, కనీసం ఉరిశిక్ష వేసే ముందండి ఆప్షన్స్ ఇస్తారు ఎక్కడైనా, ఏ దేశంలో. తప్పేం లేదు, వాళ్ళ చట్టాలని, ఆ దేశం చట్టాలని, ఆ దేశం యొక్క విధి విధానాలని మనం గౌరవించాలి. అక్కడికి వెళ్ళినప్పుడు గౌరవిద్దాం. రెసిప్రోకల్ అంటుంటున్నారు కదా ఈ మధ్యకాలంలో ట్రంప్. కానీ కొంత వ్యవధి ఇచ్చుంటే బాగుండేదేమో. అండ్ ఈ పెటీ కేసెస్లో వాళ్ళని ఇరికించి, వాళ్ళకి నోటీసులు పంపించి, వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడాన్ని ఎలా చూస్తున్నారు? అలాగని